या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 ओं नमो नमः। ఓం శ్రీ మాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ నహ అన్న బీజమంత్రం, వరుణ గాయత్రి బీజమంత్రం, వరుణ గాయత్రి మంత్రం ఓం జలబింబాయ విద్మహే నీలవర్ణాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్. ఈ బీజమంత్రం ధారిణి గ్రంథిని వికసింపచేసి నమ్రతా శక్తిని ప్రసాదిస్తుంది. నమ్రత మానవ జీవితానికి అపురూపమైనటువంటి భూషణంగా వేదాలు పేర్కొన్నాయి. మనిషికి ఎన్ని భూషణాలు ఉన్నప్పటికీ నమ్రత ఇచ్చేటువంటి అలంకారం ఏ భూషణం ఇవ్వలేదు. స్త్రీలు కానీ పురుషులు కానీ నమ్రతగా నడుస్తూ నమ్రతగా మాట్లాడుతున్నప్పుడు చాలా కమనీయంగా ఉంటారు. ఎప్పుడైతే స్త్రీలు కానీ పురుషులు కానీ బాలురు కానీ ఎవరైనా కూడా ఒక అహంకారంతో ఉన్నప్పుడు అది చూడగానే మనిషికి ఆ ప్రీతి కలగదు. ఆ ప్రీతిని కలిగిస్తుంది నమ్రతా స్వభావం. ఈ నమ్రతా స్వభావాన్ని ప్రసాదించేది గాయత్రి మంత్రరాజ్యం. ప్రత్యేకంగా గాయత్రి మంత్రరాజ్యంలో ఈ యొక్క వరుణ గాయత్రి మంత్రరాజ్యం అలాంటిది ప్రసాదిస్తుంది. మీరందరూ మన దేశంలో జల్లెడ పడుతూ ఉంటారు. జల్లెడ పడుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి మేలు రకమైనటువంటి గింజలు ఏది కావాలో ఒక వంకకు వచ్చి మనకు అవసరం లేనటువంటివి జల్లెడ పట్టబడుతూ ఉంటాయి. అదేవిధంగా గాయత్రి మహామంత్రరాజ్యాన్ని జపించడం చేత జల్లెడ పట్టినట్లుగా సంస్కారాలన్నీ కూడా తొలగిపోయి స్వచ్ఛమైనటువంటి శుద్ధాంతరంగం కలుగుతుంది. ఆ శుద్ధాంతరంగంలో ఈ దివ్యమైనటువంటి దైవీ సంపదలన్నీ కూడా మేల్కొంటాయి. వీటిని దైవీ సంపదలు అని చెప్పుకుంటాం. భగవద్గీతలో ఆసురీ గుణాలు, దైవీ గుణాలు, 2 గుణాలు పేర్కొనబడ్డాయి. ఈ దైవీ గుణాలు ఎలాగా ఉంటాయి? దైవీ గుణాలు మానవ జీవితంలో ప్రవేశించాలంటే ఏ విధమైన ఆహారం తీసుకోవాలి, ఎలాంటి యుక్తాహార విహారాలు జీవితానికి అవసరము, భగవద్గీత ఉపనిషత్తుల సారమైనటువంటి గీతలో అన్ని రహస్యాలు మానవ జీవితానికి చాలా చక్కగా చేయూతను అందిస్తూ ఉంటాయి. ఆసురీ గుణాలు మానవ జీవితానికి ఏ విధమైనటువంటి అపకారాన్ని కూడా కలుగజేస్తాయో మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది. అందువల్ల ఈ నమ్రత అన్నటువంటిది సర్వశ్రేష్టమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది. ఈ యొక్క వరుణ సూక్తం వేదాల్లో అతిలోక రమణీయకమైనటువంటి కవితా సౌందర్యంతో విరాజిల్లుతుంది. ఎవరు నిజమైనటువంటి శ్రేష్ఠ కవి అని ఒక ప్రశ్న వేసుకున్నప్పుడు వర్ణనా నిపుణుడే శ్రేష్టమైనటువంటి కవి అని చెప్పుకోవచ్చు. అటువంటి వర్ణనా నైపుణ్యంతో ఇందులో ఉన్నటువంటి కమనీయమైన శ్లోకాలు అతిలోక రామణీయమైనటువంటి సౌందర్యంతో భాసిస్తూ ఉంటాయి. ఇక అలాంటి సౌందర్యం మనకి ఎక్కడ గోచరించదు. దేనిని ప్రేమించలేనంత గొప్ప ప్రేమ ఈ చక్కని కవిత్వం మీద మనకు కలుగుతుంది. అంత మాధుర్యంతో ఆ కవి తన హృదయంలో అపురూపమైనటువంటి దైవిక వర్ణనలు చేసి అమాంతం హృదయాలను దోచుకుంటారు. కవిత్వం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? కవిత్వం అంటే చాలా ప్రేమ కలుగుతుంది. మీకు మంచి కవిత, మంచి గ్రంథాలు చదువుతున్నప్పుడు ఈ ప్రపంచాన్ని మర్చిపోతారు కదా, అంత బాగుంటుంది సాహిత్యం. కొన్ని పాటలు రచిస్తారు కొంతమంది, ఎంత మధురంగా ఉంటుంది సాహిత్యం. ఈ సంపదలన్నీ దైవం ప్రసాదించే సంపదలు. మనం ఎప్పుడైతే అంతరంగం లోపలికి వెళ్తామో అపురూపమైన అతిలోక రామణీయమైనటువంటి భగవత్ సౌందర్యాన్ని ఒక్కసారి అంతరంగం లోపల దర్శిస్తే ఆ సౌందర్యం ముందు అన్ని సౌందర్యాలు దిగదుడిపే. ఒక్కసారి ఆ ప్రేమను చవిచూచినప్పుడు ఇక ఆ దివ్యమైనటువంటి ప్రేమ ముందు ఈ ప్రపంచంలో ఏ అనురాగాలైనా ఏ ప్రేమలైనా దానికి సాటి రానటువంటివి. అలాంటి అతిలోక రామణీయమైనటువంటిది దైవిక స్వరూపం. అది మన అంతరంగంలోనే ఉన్నదంటూ అద్భుత కవితా వర్ణనలతో ఈ యొక్క వరుణ సూక్తంలో అనేక అపురూపమైనటువంటి మంత్రాలు గోచరిస్తూ ఉంటాయి. వేదాలలో, కావ్యాలలో మనకు అనేక రకాలైనటువంటి అష్టాదశ వర్ణనలు కనిపిస్తాయి.
18 రకాలైనటువంటి విధంగా వర్ణనలు మనకు గోచరిస్తూ ఉంటాయి. ఆ వర్ణనలో ఆ యొక్క దివ్యత్వాన్ని మన కళ్ళకు కట్టినట్లుగా కనిపించి కవి తన ప్రతిభను చాటుకుంటాడు. అటువంటి వారే నిజమైనటువంటి కవి. అందుకే వాల్మీకి ఆయన ఏ పాత్ర సృష్టించినా ఆ పాత్ర మీ కన్నుల ముందర సజీవంగా ఉంటుంది. సీతమ్మ సజీవంగా ఉంటుంది, శ్రీరామచంద్రుడు సజీవంగా ఉంటారు, ఆ తపోవాటికలు, ఆ ఋషీశ్వరులు, ఆ అరణ్యాలు అన్నీ సజీవంగా ఉంటాయి. అంత మధురమైనటువంటి వర్ణలతో హృదయాన్ని కవి అమాంతం దోచుకుంటాడు. అలాగే ఇక్కడ ఈ వేదంలో ఈ వరుణ సూక్తాలను వర్ణిస్తున్నప్పుడు మన హృదయాన్ని అతిలోక సౌందర్యంతో ఉన్నటువంటి శ్లోకాలు అమాంతం దోచుకుంటాయి. అథర్వ సంహితలో ఈ వరుణ దైవాన్ని చాలా చక్కగా ఇలాగ చెప్తున్నారు. వరుణ దైవం శత్రువులకు నియంత. ఎవరైనా శత్రువులు అంటూ ఉంటే అంటే మనకు శత్రువులు ఎవరుంటారు? ఎవరు మనకు శత్రువులు ఉండరు. బాహ్య శత్రువుల కంటే ఎక్కువ బాధ కలిగించేటువంటి శత్రువులు మన అంతఃశత్రువులు. మన దేశానికి ఈ యొక్క విభజన జరిగింది. ఆ విభజన జరిగే సమయంలో ఎవరు మన దేశానికి శత్రువులు అని చూచినప్పుడు మన దేశానికి శత్రువులు ఎవరు కాదు, మనకు మనమే శత్రువులయ్యాం. మనలో ఉన్నటువంటి అంతఃకలహాలను ఆధారంగా చేసుకొని మన దేశంలోనికి వచ్చి అనేక రకాలైనటువంటి క్లేశాలను కలిగించి అన్ని రకాల అరిష్టాలను జరిగాయి. అందుకని శత్రువులు ఎవరంటే ఎవరికి ఎవరు శత్రువులు కాదు. శత్రువులు మనకు మనమే శత్రువులు. మన అంతరంగంలో ఉండేటువంటి అణచరాని మన మనోభావాలే మనకు శత్రువులు. ఆ శత్రువులకు నియంతగా వరుణ దేవుడు వర్ణిస్తున్నాడు. ఎప్పుడు కూడా భావించండి ఇలాగా, నాకు ఎవరు శత్రువులు లేరు, నేను ఎవరిని శత్రువులుగా భావించడం లేదు. అలా భావించండి, మనసు చాలా నిర్మలమవుతుంది. ఈ శత్రువులందరినీ పెట్టుకొని నిరంతరం ఈ శత్రువుల గురించి ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు దైవాన్ని గురించి మరి ఎప్పుడు ఆలోచించగలరు? ఈ యొక్క నిరర్ధకమైనటువంటి భావాలతో, అంటే ఇది ఫలాని వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళు నాకు శత్రువులు అంటూ ఈ శత్రువులను గురించే నిరంతరం చింతిస్తూ ఉన్నప్పుడు మరి ఏ సమయంలో దైవాన్ని గురించి ధ్యానించగలరు? అందువలన శత్రువులకు నియంత వరుణదేవుడు. గాయత్రి మంత్రాన్ని మీరు ఎప్పుడైతే జపిస్తూ ఉంటారో అంతఃశత్రువులు, బాహ్య శత్రువులు, అందరి శత్రువుల యొక్క శక్తి అణిగిపోతుంది. శత్రువుల మనోబలం, శక్తి బలం, అన్ని రకాల బలాలు అణిచివేసేటువంటి శక్తి గాయత్రి మంత్రరాజ్యానికి ఉన్నది. వరుణదేవుడు దుర్మార్గ చిత్తంతో అన్యాయాలు చేసేటువంటి వారి దగ్గర నిలిచి వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యాలను తాను స్వయంగా చూస్తూ ఉంటాడు అంటూ ఈ చక్కని శ్లోకం తెలియజేస్తుంది. ఎక్కడైనా సరే, ఎలాంటి ప్రదేశంలోనైనా సరే వారి ప్రక్కనే నిలబడి అవ్యక్త స్వరూపుడై ఆ వరుణదేవుడు వారు చేసేటువంటి దుర్మార్గాలను, అన్యాయమైనటువంటి కార్యక్రమాలను ఆయన స్వయంగా చూస్తూ సాక్షిభూతంగా వాటికి నిలిచి ఉంటాడు. అంతేకాదు వరుణదేవుడు అన్యాయాలను, దుర్మార్గాలను నిగ్రహించేందుకు చాలా తన ప్రయత్నాన్ని చేసి వారు అలాంటి పనులు చేయకుండా అనుగ్రహిస్తాడు. దుర్మార్గమైనటువంటి కృత్యాలను చేతులారా చెయ్యనివ్వకుండా రక్షించేటువంటి వాడుగా వరుణదేవుడు కొన్ని శ్లోకాలలో కీర్తించబడ్డాడు. ఈ చరాచర జగత్తంతా వరుణదేవునికి కరతలామలకంగా ఉన్నది. ఎప్పుడైనా ఒక ఆఫీసులో కొంతమంది చాలా తెలివి కలిగినటువంటి వాళ్ళు ఉంటే ఏ ఫైల్ ఎక్కడుంది, ఏ దాంట్లో ఏముంది ఒక్క నిమిషంలో చెప్పేస్తూ ఉంటారు. కొంతమంది జీవితకాలం దాంట్లో ఉన్నప్పటికీ ఏది ఎక్కడ ఉన్నదో తెలియదు. అట్లాగే వరుణదేవుడికి ఈ జగత్తంతా ఆయనది. ఆయన సాక్షాత్ విష్ణు రూపుడై ఉన్నాడు. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని గురించి ఆయనకి తెలుసు. తన సంతానం అంతా ఎలాగా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏ పనులు చేస్తున్నారు, ఎవరి మనసులు ఎలాగా ఉన్నాయి, ఇవన్నీ ఆ వరుణ దేవునికి కరతలామలకము అవుతున్నాయి అని ఒక చక్కని శ్లోకం తెలియజేస్తూ ఉన్నది. పారిపోతున్నటువంటి వారిని చూస్తుంటారు, తప్పులు చేస్తున్నటువంటి వారిని చూస్తుంటారు, ఏవో కష్టాల్లో కూరుకొని పోయినటువంటి వాళ్ళని చూస్తుంటాడు. ఎవరు చూస్తున్నారు ఇవన్నీ అన్నటువంటి భావంతో మన మానవ జాతిలో కొంతమంది వాటిని విశ్వసించకపోయినప్పటికీ ఈ చక్కని శ్లోకంలో పారిపోయేటువంటి వాడిని భగవంతుడు చూస్తున్నాడు. తప్పులు చేసి తప్పించుకొని తిరిగేటువంటి వాడిని ప్రక్కనే నిలిచి చూస్తూ ఉన్నాడు. అసలు ఎవరు ఏ పని చేసినా ఆ భగవంతుని కళ్ళు కప్పలేరు అంటూ ఈ చక్కని శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. దైవం యొక్క కళ్ళు ఎవ్వరు కప్పలేరు.
ఈరోజు ఒకవేళ తప్పించుకొని తిరిగినా, రేపు కూడా తప్పించుకొని తిరిగినా, అసలు ఏ సాక్ష్యాన్ని కనపడనివ్వకుండా చేసినప్పటికీ భగవంతుడనేటువంటి వాడు ఒకడున్నారు అంటూ కొంతమంది చెప్తుంటారు. నా దగ్గర ఏమి సాక్ష్యాలు లేవు, కానీ నాకు దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే నన్ను కాపాడుతాడంటే చాలా పకపక నవ్వుకుంటారు. దేవుడు కాపాడుతాడట, ఎప్పుడొచ్చి కాపాడుతాడో చూద్దాం, తర్వాత చూసుకుందాం అనుకుంటారు. కానీ నిజంగా ఉత్తములైనటువంటి భక్తులు భగవంతుని చేత రక్షించబడినటువంటి దృష్టాంతాలు మన ఆధ్యాత్మిక చరిత్రలో ఎందరినో మనం చూసి ఉన్నాం. ఎందరో మహానుభావులు అనేక గాఢమైనటువంటి జీవిత కష్టాలలో కృంగిపోతున్నప్పుడు వారందరూ దైవం చేత రక్షితులయ్యారు. వారి జీవితం సన్మార్గంలో సాగింది. బీదరికం నిజంగా వాళ్ళకు ఒక శాపం కానీ కాదు, ఆ బీదరికం భగవంతుడిని చూపించే దారి దీపాలుగా వాళ్ళు చేసుకున్నారు. బీదరికంలో చాలామంది మానవులు కృంగిపోతూ దుఃఖిస్తూ ఉన్నప్పుడు భక్తులైన వారు, యోగులైన వారు, జ్ఞానులైనటువంటి వారు బీదరికాన్నే తమకు ఆలంబనగా చేసుకొని దైవత్వాన్ని సాక్షాత్కరించుకునేందుకు ఆ బీదరికాన్ని ఒక చక్కని దారి దీపంగా మలచుకొని ఆ మార్గంలో ఉత్తమ వ్యక్తిత్వం కలిగినటువంటి భక్తులు, యోగులు సాగిపోయి జీవన్ముక్తులయ్యారు. అందువలన దారిద్ర్యము అన్నటువంటిది ఎంతమాత్రం కష్టమైనటువంటిది కాదు. పైగా ఈ కష్టాలన్నీ కూడా దైవాన్ని దర్శింపచేసేటువంటి దారి దీపాలు అని మనం చెప్పుకోవచ్చు. ఇద్దరు మనుష్యులు ఒక చోట చేరి అతి రహస్యంగా మాట్లాడుకునేటువంటి మాటలన్నీ వరుణదేవుడు మాత్రమే వింటూ ఉంటాడట. ఎవ్వరికీ రహస్యం తెలియకూడదు అనుకున్నప్పటికీ మూడో వ్యక్తి మాత్రం ఈ రహస్యాన్ని వింటూనే ఉన్నారు. ఆ వింటున్నటువంటి వ్యక్తి మరెవరో కాదు, సాక్షాత్తు భగవంతుడైనటువంటి వరుణుడు. ఎంత రహస్యంగా మాట్లాడుకున్నా, ఎవ్వరికి వినపడకుండా మాట్లాడుకున్నా ఆ వరుణదేవుడి చెవిలో నుంచి మాత్రం ఆ మాటలు వినకుండా తప్పించుకోపోలేవు. అంతేకాదు కొన్ని వేద మంత్రాల్లో వరుణదేవుని గురించి చక్కగా ఇలాగ వర్ణించి ఉన్నారు. అనంతంగా విశాలంగా భాసిస్తున్నటువంటి ఈ అందమైనటువంటి నీలాకాశం అంతా వరుణదేవుని యొక్క అధీనంలో ఉన్నది. అంటే సాక్షాత్ విష్ణు స్వరూపుడైనాడు కనుక ఆ విష్ణు స్వరూపుడైనటువంటి ఈ వరుణదేవుని యొక్క అధీనంలో ఉన్నది అంటూ ఒక మంత్రం సూచిస్తుంది. ఈ అనంతమైనటువంటి భూగోళము, ఈ సకల చరాచర ప్రాణికోట్లందరూ వరుణదేవుని యొక్క అధీనంలో ఉన్నారు అంటూ మరొక్క శ్లోకం వర్ణిస్తూ ఉన్నది. అంతేకాక జగమంతా వ్యాపించి ఉన్నటువంటి వరుణదేవుడు ఒక చిన్న తటాకు ఉంటే కూడా అక్కడ కూడా ఆయన దాక్కుని ఉంటాడు. అంటే స్థావర జంగమాత్మక సృష్టి సర్వంలో దైవం లేని స్థానం లేదు అన్నటువంటి భావన ఈ మూడు మంత్రాలు మనకు తెలియచేస్తున్నాయి. దైవం అంటే అణువు మొదలు బృహత్ పర్యంతము అంతటా తానే వ్యాపించి ఉన్నాడు. బుద్ధి యొక్క చపరత్వాన్ని అణిచివేయువాడు, చంచలమైనటువంటి అంతరంగాన్ని శాశ్వతంగా సమూలంగా తొలగించేటువంటి వాడు, పవిత్రాంతఃకరణాన్ని ప్రసాదించువాడు వరుణదేవుడు. చెడు మార్గాలలో సంచరిస్తూ అనర్థకారకులైనటువంటి వారిని ఎక్కడికి వెళ్ళినా, ఈ భూమి మీద ఏ ఊరికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ఖండానికి వెళ్ళినా వరుణుని యొక్క పాశాలు వారిని విడిచిపెట్టవు అంటూ ఈ శ్లోకంలో ఒక భీతిని కలిగిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ తప్పులు చేసి ఏమీ ఎరగనట్లుగా ప్రవర్తించినప్పుడు ఆ వరుణ పాశాల నుంచి తప్పించుకోలేవు. జగద్రక్షకుడైనటువంటి వరుణుడు తప్పులు చేసినటువంటి వారిని శిక్షిస్తాడు అంటూ ఆ దుష్ట శిక్షణ తత్వాన్ని గురించి ఇక్కడ తెలియజేస్తూ శిష్ట రక్షణ తత్వాన్ని గురించి భగవంతుని యొక్క విశ్వజనీయమైనటువంటి దివ్యత్వాన్ని ఈ కమనీయమైనటువంటి శ్లోకంలో చాలా గాఢంగా వర్ణించబడింది. జీవుల యొక్క కర్మానుసారం వారి యొక్క పాప పుణ్యాల ఫలాలను బట్టి వరుణదేవుడు వాళ్లను జూదగాడు ఏ విధంగా పాచికలు ఆడుతూ ఉంటాడో ఆ విధంగా జీవకోట్లతో క్రీడిస్తూ ఉన్నాడు అంటూ ఒక చక్కని శ్లోకం వర్ణించబడింది. ఆయన నేత్రాలు విశాలమైనటువంటివి. సకల చరాచర ప్రాణికోట్లను ప్రక్కనే నిలిచి ఆయన దివ్య నేత్రాలతో సర్వకార్యాలను సాక్షిభూతంగా వీక్షిస్తూ ఉంటాడు. ఆ భగవంతుని యొక్క చూపుల నుంచి ఎవ్వరూ తప్పించుకొని పోలేరు, ఆయన యొక్క అనుగ్రహం నుంచి ఎవ్వరూ తప్పించుకొని పోలేరు అంటూ ఈ యొక్క చక్కని మంత్రాలలో, వరుణ సూక్తాలలో అనేక వేద మంత్రాలు వర్ణించబడ్డాయి.
భూమికి ఆకాశానికి మధ్య ఉన్నటువంటి ఈ సకల చరాచర ప్రాణికోట్ల లోకాన్నంతటినీ వరుణ భగవానుడు తన యొక్క దివ్య నేత్రంతో సదా వీక్షిస్తూ ఉంటాడు. ఇలాగా అనేక రకాలైనటువంటి వర్ణనలతో వరుణ సూక్తం అతిలోక రామణీయకమైనటువంటి సౌందర్యంతో విరాజిల్లుతున్నది. అంటే భూలోకంలో కానీ ఆకాశంలో కానీ ఏ లోకంలో కానీ 1000 కోట్ల కన్నులు కలిగినటువంటి భగవంతుని నేత్రాల నుంచి ఎవ్వరూ తప్పించుకొని పోలేరు. మీరు మంచి పనులు చేస్తున్నప్పుడు ఆ మంచి కార్యాలకు సత్కర్మల ఫలితాన్ని ప్రసాదిస్తాడు. ఎప్పుడైనా తెలియకుండా ఒక దుష్కర్మను చేసినప్పుడు ఆ దుష్కర్మ ఫలాన్ని కూడా వరుణదేవుడు జీవులకు ప్రసాదిస్తూ ఉన్నాడు. అందువలన పవిత్రాతి పవిత్రమైనటువంటి సత్కర్మలను చేసి దుష్కర్మలను దూరీకృతం చేసుకోవాలని తల్లిగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. వేదాలు, వేద సంహితలు లోకక్షేమం కోరి ప్రజలకు కొన్ని హితాలు చేశాయి. వేదాలంటే కొంతమంది కూర్చొని మంత్రాలు చదువుకుంటూ ఉండడం కాదు, వాటిలో అపురూపమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాలు ఇలాగ చెప్తుంది. వేదాలు లోకహితాన్ని కోరి, లోకక్షేమాన్ని కోరి కొన్ని చక్కని మాటలు ఒక తల్లి వలె మనకు వినిపించాయి. తల్లి ఏ విధంగా బిడ్డను చక్కగా చదువుకోమని, ఆ బిడ్డ భవిష్యత్తు చక్కగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో తన బిడ్డ ఎక్కడైనా బయట స్కూల్కి వెళ్లకుండా తిరుగుతున్నాడేమో, ఏం చేస్తున్నాడో అంటూ ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక చూపు బిడ్డ మీద ఉంచే ఉంటారు. ఏం చేస్తున్నాడో, అతడు స్కూల్కి వెళ్తున్నాడో లేదో, ఎలాంటి స్నేహితులతో తిరుగుతున్నారో, ఈ స్నేహితులు ఎలాంటి వాళ్ళు, ధనం మీద దృష్టి ఉండే స్నేహితుల, ప్రాణం లాంటి స్నేహాన్ని ఇచ్చే స్నేహితుల, ఇలాంటివన్నీ తల్లిదండ్రులు అన్నీ గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా వేద సూక్తాలను మనం చూచినప్పుడు సౌమనస్యంతో తండ్రి వలె తల్లి వలె అపూర్వమైనటువంటి బాంధవ్యాన్ని హృదయంలో కలిగి ఈ వేద సూక్తాలు చాలా చక్కని సలహాలను, చక్కని ఆశీస్సులను వేదమాత మానవ లోకానికి ప్రసాదిస్తూ ఉన్నది. మొదటి శ్లోకంలో అందరికీ సమాన జ్ఞానం కలిగి ఉండండి అంటూ దీవిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు అన్ని పనులలో పాలు పంచుకోండి అంటున్నారు. ఎంత బాగున్నదో చూడండి. మనం చూస్తుంటాం కొన్ని మధ్యతరగతి కుటుంబాలలో ఒక పెద్దన్నయ్యో పెద్దక్కయ్యో ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని కుటుంబంలో ఒక్కరే శ్రమపడి దినమంతా కూడా పని చేస్తూ వారు సంపాదించినటువంటి దాన్ని తమ కుటుంబ సభ్యులందరూ చక్కగా వారి జీవితంలో కష్టం లేకుండా ఉండే విధంగా చేయాలని అలాగా కష్టపడి కొంతమంది పని చేస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది ఏమాత్రం చదువుకోకుండా, ఏ విషయం అంత శ్రద్ధ లేకుండా, శారీరక శ్రమను చేయకుండా, కష్టపడకుండా అన్నీ కావాలి అని కోరుకుంటూ ఉంటారు. కొంతమంది కష్టపడుతూ ఉంటారు, కొంతమంది శ్రమను చెయ్యరు. చిన్న పనిని కూడా చేయడానికి ఇష్టపడరు. ఎదుటివారికి ఏ సహకారాన్ని కూడా అందించడానికి, ఒక మాట సహాయానికి కూడా సిద్ధంగా ఉండరు. దాని గురించే ఇక్కడ వేదాల్లో ఒక చక్కని శ్లోకం చెప్తుంది. అందరూ సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండండి. అందరూ సమానమైనటువంటి జ్ఞానం కలిగి ఉండాలి అంటే అది సాధ్యమవుతుందా? చాలా కష్టమవుతుంది. ఎందువల్లనగా అందులో ప్రబోధించబడినటువంటి జ్ఞానం సాధారణమైనటువంటి జ్ఞానం కాదు, అసాధారణమైనటువంటి ఆత్మజ్ఞానం గురించి. ఈ ఆత్మజ్ఞానం మీ హృదయంలో, మీ గృహంలో వెల్లివిరియాలి అంటే ప్రతి ఒక్కరూ ప్రతి పనిలో కూడా సమంగా పాలు పంచుకోవాలి. కొంతమంది మాత్రం పని చేస్తూ కొంతమంది ఏమి పని చేయకుండా ఉంటే ఎంత మాత్రం బాగుండదు కదా. అందువలన ప్రతి ఒక్కళ్ళు సమానంగా ప్రతి పనిలో భాగం పంచుకోవాలి అంటూ ఇక్కడ ఈ మంత్రం తెలియజేస్తున్నది. ప్రతి ఒక్కళ్ళు కూడా సమానంగా పనిలో భాగం పంచుకోవాలి. కొద్దిమంది మాత్రం పని చేసి కొద్దిమంది అలాగ ఊరక ఉండకూడదు. అందరూ కష్టపడి పని చేయాలి. అప్పుడే దేశంలో ప్రగతి సాధ్యమవుతుంది. పూర్వం దేవతలందరూ పరస్పరం ఐక్యమత్యంతో ఉండి ఇష్టఫలాలను సాధించారు. అందుకే మీరందరూ కలిసి రండి, ఐక్యమత్యంతో ఉండండి. మీ అందరి మనస్సులు ఒకే రకమైనటువంటి అర్థాన్ని సరిగా గ్రహించునుగాక. మీరందరూ ఏకం కండి అంటున్నారు. అందరినీ ఐక్యమత్యంతో ఉండమంటున్నారు. ఏకం కావాలి అంటే ఐక్యమత్యంతో ఉండాలి.
అందరూ ఒక మంచి సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలంటూ దీవిస్తూ ఉన్నారు. మానవ జాతిలో ఐక్యమత్యాన్ని కోరుకుంటూ ఉన్నారు. అమృతాత్మ స్వరూపులారా, ఈ యొక్క సనాతన వేద భావాలు ఈరోజు ఈ 21వ శతాబ్దపు నవ్య నాగరికతకు చాలా అవసరం. అందరూ ఏకం కండు. చెదిరిపోతే మనం ఈ ప్రపంచంలో ఏది సాధించలేము. అందరం కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే సుఖం వస్తుంది. మీ అందరి భావాలు, పరస్పర భావాలు ఏకం కావాలి. అంతేకాకుండా మీరందరూ ఒకే మనస్సుతో ఎలాంటి క్లేశం లేనటువంటి, ఏ దుఃఖం లేనటువంటి ఒక దివ్య జీవితాన్ని గడపాలి అంటూ ఈ యొక్క దివ్య శ్లోకాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అమృతాత్మ స్వరూపులారా, అందరం కూడా ఒకే ఒక సత్యాన్ని సరిగా ఒకే పవిత్ర హృదయంతో అనుభూతిని పొందాలి. దైవానుగ్రహం అందరికీ సమానంగా లభించాలని హృదయపూర్వకమైనటువంటి భక్తితో జగన్మాతను వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.